వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కంటైన్మెంట్ ను వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలి. దాడి వాళ్లది, కేసులు మాపైన. రక్షక్ వాహనంలో పోలీసుల నుంచి తప్పించుకొని కులవర్ధన్ పారిపోయాడు. డిపిఆర్ లేని ప్రాజెక్టు మూసి. నేను ఇంకో మాట అడుగుతున్నా ఈ మంత్రి గారిని. చెన్నూరులో 18 వార్డులకు మీకు 11 వార్డులు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ప్రజలు. మేము అక్కడే వేలు పెట్టలే, డిస్టర్బ్ చేయలేం కదా. నేనే స్టేట్మెంట్ ఇచ్చిన ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని. మరి ఇక్కడ క్యాతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు కానీ 14 వార్డులు మాకు ప్రజలు గెలిపించి మాకు అవకాశం ఇస్తే ఇక్కడి ప్రజా తీర్పును మీరు ఎందుకు తుంగలో దొక్కుతున్నారు? ఎందుకు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇవాళ ఈ మంత్రి రాష్ట్ర ప్రజలకు, చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కొత్త కథ వినిపిస్తా ఉంది ప్రొద్దు నుంచి. స్వయంగా కలెక్టర్ కుమార్ దీపక్ అనేటోడు, అదేవిధంగా ఈ మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ, వీళ్ళు మా అభ్యర్థుల, మా కౌన్సిలర్ల బంధువులకు, వాళ్ళకు వీళ్ళకు ఫోన్లు కొట్టి మీ ఇండ్లు కూల్చేస్తారు, మీ ప్లాట్లు గుంజుకుంటారు, మీరు రామకృష్ణాపూర్లో తిరగలేరు, మీకు ఇబ్బందులు అవుతాయి అని చెప్పి ఈ రకంగా బెదిరించే కార్యక్రమానికి మళ్ళా తెరలేపిరు. అంటే భద్రాచలం ఎపిసోడ్ నుంచి మొదలుకొని ఇవాల్టి బాల్క సుమన్ మీద కేసు పెట్టి జైలుకు పంపించే కుట్ర దాకా ప్రతి సందర్భంలో ఏదో రకంగా ఈ క్యాతన్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనేటటువంటి పిచ్చి ఆలోచన తప్ప ఇంకోటి కాదు. అందుకనే నేను చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వీళ్ళ చేతిలో అధికారం ఉందని చెప్పి, వీళ్ళ చేతిలో పోలీసులు ఉన్నారని చెప్పి, వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలను, వీళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలను అందరూ కూడా గమనించి 2026 అయినా వస్తలేదు, 27 దాకా కూడా వాళ్ళు పెట్టరు అన్న విధంగా వాళ్ళు గెజిట్ ఇచ్చింది. కాబట్టి ఈ సిస్టమ్ కరెక్ట్ కాదు. భారతదేశంలో మనకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యము ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఇచ్చింది. అలాంటి ఓటు హక్కు ఇక్కడ కంటోన్మెంట్ బోర్డుల వినియోగించకుండా వాళ్ళ హక్కులని కాలరాస్తుంది బీజేపీ పార్టీ ప్రభుత్వం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. ఏమైనా దేశంలో ఎమర్జెన్సీ నడుస్తుందా? ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళు మెర్జ్ కమిటీ వేసి మళ్ళీ మెర్జ్ గురించి ఏం ప్రాసెస్ లేదు, ఎక్కడుంది అక్కడే ఇంకోటి ఉంది, దాని మీద చర్చ లేదు, దాని మీద ఏమైందని కూడా ఇప్పటికీ పబ్లిక్ తెలియదు. ఈ విధంగా ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఎలక్షన్ సిస్టమ్ చాలా అవసరం, లోకల్ బాడీ ఎలక్షన్ చాలా అవసరం. ప్రజలు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకొని వారికి నచ్చిన వాళ్ళకి వారి గొంతుకగా అవకాశం ఇస్తారు. వాళ్ళ హక్కులు కాలరాసి వీళ్ళకి ఏం పెత్తనం? బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఏది పెత్తనము? ఏదైతే ఉందో వాళ్ళకు రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ వీళ్ళు కాలరాసి మీరు ఎలక్షన్ పెట్టండి. ఇప్పుడు ఎవరైతే ఇది ఒక రాజుల పాలన లేక అయిపోయింది. మాకు ప్రజాపాలన కావాలన్న ప్రజలంటే ఇది రాజుల పాలన లేక ప్రతిసారి ఒక రాజపత్రం రిలీజ్ అయ్యి ఈ పేరు ఆ పేరు మీరే చూసిరు. ఈయన ఈ రోజు సెలక్షన్ అయితే ఈ రోజు నుంచి కంటిన్యూషన్ అయితే ఒక నెల రోజుల ముందే వాళ్ళు గెజిట్ ఇచ్చింది. పోయిన నెల అంత అర్జెంట్ వచ్చేసి మళ్ళీ 3 రోజులనే పేరు డిక్లేర్ చేస్తారు. వాళ్ళకు ఈ వ్యవస్థని కంటిన్యూ చేయడానికి ఉన్న ప్రేమ, పేర్ల మీద ఉన్న ప్రేమ, ప్రజల సమస్యల మీద, ప్రజా అవసరం మీద బీజేపీకి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈ రోజు బైకాట్ చేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ డిఫెన్స్ మినిస్టర్ దాకా వెళ్ళాలి. కాబట్టి వారి ద్వారా ఇచ్చినాము. ప్రజలకంతా మంచిదే. వారికి ఈ కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ అయ్యే వారికి పోరాటం కొనసాగుతూనే ఉంటది. కంటోన్మెంట్ మెర్జర్ మూవ్మెంట్ కొనసాగుతుంది. అందులో భాగంగానే చాలా ప్రోగ్రామ్స్ కూడా చేస్తాం. ఏ విధంగా అయితే నేను ఆ దీక్షలనే చెప్పిన నేను ఎన్ని స్టెప్స్ చేస్తామని, అందులో భాగంగా సంతకాల సేకరణ కావచ్చు, అందరినీ కాలనీ వాళ్ళని, బస్తీ వాళ్ళు ఎక్కడ చేసి ఏమేమి చేయాలో చెప్పాం. అవన్నీ నడుస్తూనే ఉంది. ఖచ్చితంగా మెర్జర్ అయ్యే వారికి పోరాటం, ప్రజల ఓటు హక్కు కల్పిస్తాం. ఇక్కడ ఓటు వేసి వాళ్ళు కోరుకున్న వ్యక్తి ఓటు వేసే వారికి పోరాటం కొనసాగుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలలో ప్రభుత్వం చెప్తున్నటువంటి దాంట్లో ఏం చెప్తోంది? చాలా ఏడీబీ నుంచి లోన్ వచ్చేసింది, శాంక్షన్ అయిపోయింది, ఫేజ్ 1 మొదలు పెట్టేయబోతున్నాము అని రకరకాల ప్రకటనలు వస్తూ ఉంటాయి. కానీ వాస్తవంలో చూస్తే ఏడీబీ అధికారులు స్వయంగా మాకు రాసినటువంటిది, అట్లానే మాతో స్వయంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇంతవరకు కూడా ఏడీబీ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళ దగ్గరకి ఒక ప్రపోజల్ వచ్చింది ప్రభుత్వం వైపు నుంచి, ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా పంపించింది.
కానీ వాళ్ళు దానిని పరిశీలనలోనే ఉంచారు. ఇంతవరకు శాంక్షన్స్ కాలేదు. కానీ అది జరగకుండా అంటే ఒక డిపిఆర్ లేదు. ఇవి లేకుండానే రకరకాల అంటే ముక్కలు ముక్కలుగా ప్రాజెక్టును చూపించటం, అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ ని ఒకే రకమైనటువంటి ప్రాజెక్ట్ ని ఫేజ్ వైజ్ లేకపోతే ముక్కలు ముక్కలుగా చూపిస్తూ ప్రజలని గందరగోళంలోకి నెడుతున్నారు. రకరకాల అంశాలను తీసుకొస్తున్నారు. ఇవన్నీ మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. మనకి ముద్దాయికి వెళ్ళి మనం డోర్ బ్రేక్ చేసి చూసినప్పుడు ముద్దాయి అండ్ పక్కనే డ్రమ్లోని చనిపోయిన పాప కూడా శవం కూడా లభ్యమైంది. ఆ టైంలోని చుట్టుపక్కల ఒక 50 మంది గ్రామస్తులంతా కూడా గుమిగూడి ఇతన్ని చంపడానికి ప్రయత్నించే సమయంలో మనమే రక్షక్ వెహికల్ని లో పెట్టి ముద్దాయిని అతన్ని తీసుకోవడం జరిగింది. మళ్ళీ అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా హెవీగా డెవలప్ అవడం వల్ల, హైవే కూడా బ్లాక్ అవడం వల్ల మనకి ఆ రక్షక్ వెహికల్ స్టాఫ్ని కూడా తిరగడం జరిగింది. అక్కడ ఒక డ్రైవర్ మాత్రమే ఉండడం జరిగింది ముద్దాయితో పాటు. ఆ సమయంలో అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది మార్నింగ్ టైం. తర్వాత ఒక 2 టీమ్స్ పెట్టి వెచ్చించాం, కానీ హౌవర్ రిజల్ట్ దొరకలేదు. ఈరోజు ఇలా నిన్న జరిగిన ఆందోళనలో కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాక్టివ్ గా పాల్గొన్నాయి అనేది ఒక జరుగుతుంది. అది ఎంతవరకు అంటే ఆల్రెడీ ఎవరైతే ఇదంతా ఇష్యూని పొలిటిసైజ్ చేశారో, లేదంటే ఇది ఒక రాంగ్ ధోరణి వైపు తీసుకున్నారో వాళ్ళందరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. ఏదైతే పాపకి జరిగిన అఫెన్స్ అనేది చాలా దురదృష్టవశాత్తు చింతించాల్సిన క్షణంలో ఇది వాళ్ళ ఓన్ పొలిటికల్ మైలేజ్కో లేదంటే వాళ్ళ ఓన్ ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ కోసం వాడుకున్న వాళ్ళందరి మీద కూడా మనం కేసు రిజిస్టర్ చేస్తాం. అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకుంటాం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.